సోషల్ మీడియాలో కొంతమంది మాజీ నక్సలైట్లు ఈ మధ్యన పోస్టులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ తమ కార్యకలాపాలు చేశాము, ఎలా చేశాము ఇట్లాంటిది. బెజవాడలో గిరిపురం తమ అడ్డా అని, లేకపోతే ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు ఇట్లాంటివి. వాస్తవంగా నక్సల్ కార్యకలాపాల్లో విశాఖ ఏజెన్సీలో జరిగిన, తెలంగాణ అడవుల్లో జరిగిన, నల్లమల అడవుల్లో జరిగిన, విజయవాడ అనేది షెల్టర్ జోన్గా ఉండేది. అంటే అక్కడ కార్యకలాపాలు చేసేసి ఇక్కడికి వచ్చి సామాన్యుల ఇళ్ల మధ్యలో, పేదల ఇళ్ల మధ్యలో మామూలుగా ఒక జీవితం గడిపేసేటటువంటి వాళ్ళు. వీళ్ళు నక్సలైట్లని ఎవరు తెలియదు, పోలీసులు కూడా అక్కడికి పెద్దగా రారు కదా, నడిచిపోయింది. అట్లాగే తీవ్రవాదులకి ఆంధ్రప్రదేశ్ ఒక షెల్టర్ జోన్. ఒకప్పుడు ఇక్కడి నుంచినే టైమర్ బాంబులు తయారు చేసి నూజివీడి దగ్గర ఉన్న మామిడి తోటల నుంచి దీన్దార్ అంజుమన్ అనేటువంటి సంస్థ దేశవ్యాప్త పేలుళ్ళకి పాల్పడింది. ఇక్కడ వాళ్ళు మన ఇళ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళు తీవ్రవాదులని ఎవరికి తెలియలే, పట్టుకునేదాకా కూడా. ఎక్కడో తమిళనాడులో ఒక కారు బోల్తాబడి అందులో దొరికిన టైమర్లతో ఎంక్వైరీ ప్రారంభిస్తే బెజవాడ పంజా సెంటర్లో వాళ్ళ ఆఫీసు, నూజివీడిలో వాళ్ళ మామిడి తోట దొరికినాయి. అంటే ఆ రోజుల్లోని తీవ్రవాదులకు సంబంధించి. అట్లాగే అల్ఖైదా తీవ్రవాదులు హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఉన్నటువంటి ఇళ్లల్లో కొన్నాళ్ళ పాటు అద్దెకున్నారు. అక్కడ పోలీసులు అనుకోకుండా, అంటే ఒక మీడియా పర్సన్ ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి కొద్దిగా వాళ్ళు ముందు ఒక కానిస్టేబుల్ వెళ్ళి సాయంత్రం వచ్చి చూస్తామని చెప్పేటప్పుడు సాయంత్రానికి పారిపోయారు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు నెల్లూరు దగ్గర దొరికారు. వాళ్ళు అల్ఖైదా అన్నటువంటి విషయం బయటపడింది. ఇది రెండవ సంఘటన. అట్లాగే ఈ మధ్యన సరే మధ్యలో కొన్ని సంఘటనలు పక్కన పెడితే, ఇది మచిలీపట్నంలో పేలుళ్ళు, బెజవాడలో పేలుళ్ళు లాంటిది, ఇట్లాంటివన్నీ పక్కన పెడితే మొన్న బయటపడింది ఏంటది, విజయనగరం జిల్లాలో ఏకంగా బాంబులు తయారు చేసి రాష్ట్రంలో పేలుళ్ళు సృష్టించి, విజయనగరం లాంటి చోట్ల దేశమంతా పేలుళ్ళు సృష్టించడానికి కుట్ర పన్నినటువంటి వాడు అహం అనే సంస్థను పెట్టి 20-30 మందిని అధికారిక అనధికారిక ఎంతమందిని చేశాడో తెలియలేదు. అంటే తీవ్రవాదం మళ్ళీ ఊపందుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్దంగా. తాజాగా ఇప్పుడు ఎక్కడ దొరికింది, నంద్యాల దగ్గర తమిళనాడు పోలీసులు వచ్చి పట్టుకున్నారు. అద్వానికి స్కెచ్ చేయడంతో పాటు దేశంలో పలు చోట్ల బాంబు పేలుడు సృష్టించడం వాళ్ళు ఇక్కడ సామాన్యంగా కలిసిపోయారు. అంటే తీవ్రవాదులు ఇక్కడ దీన్ని ఒక షెల్టర్ జోన్గా వాడుకుంటున్నారు. జాగ్రత్తగా. అంటే ఒకప్పుడు అసాంఘిక శక్తుల మీద కన్నేయడానికి స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్సు ఇట్లా ప్రత్యేకించి ఉండేవి. వాళ్ళకి డెకాయిలు ఉండేవాళ్ళు. అంటే అక్కడ ఉన్న బడ్డీ కొట్టోళ్ళు, టీ బండ్లోళ్ళు, చివరికి ఐస్ బళ్ళోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఏదో ఒక, అంటే వాళ్ళకి అనిజీగా అసహజంగా కనిపించే అంశాలని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే, పోలీసుల్లో ఈ డబ్బుల కోసం కక్కుర్తిపడే పోలీసులు కాకుండా దేశం కోసం డ్యూటీ అంటే పర్ఫెక్ట్గా ఉండేటటువంటి వాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు, వాళ్ళ మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ఈ డెకాయిలకి ఎంతో డబ్బులు ఇచ్చేందుకు ఒక అమౌంట్, ఇదంతా ఉండేది. ఇప్పుడు అదంతా ఉన్నట్టుగా అనిపించట్లేదు. లేకపోతే ఇట్లాంటివి మనం తెలుసుకోలేకపోయాం. తమిళనాడు వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టుకున్నారు. ఎన్ఐఏ అక్కడ విజయనగరం వచ్చి ఎన్ఐఏ వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇక్కడ పట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి పోలీసింగ్ ఫెయిల్ అవుతోంది. సీరియస్గా దృష్టి సారించాలి.